హాయ్ అండి అందరికీ. మనం బాధలో కష్టాలలో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉన్న ఏ ఒక్కరిని మర్చిపోకూడదు. మనకు సహాయం చేసిన ఏ ఒక్కరిని కూడా మనం చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే మనం కష్టాలలో ఉన్నప్పుడు అనుకున్న వాళ్ళు మాత్రమే మనకు వచ్చి ప్రతి ఒక్కటి చేయగలుగుతారు. అందరూ చేయలేరు. చేసిన ఎవరిని మర్చిపోకూడదండి. నాకు ఈ టైంలో తోడుగా ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు చిన్న ఫ్రాక్చర్ అయింది కాలు. ఇంకో ఈవెన్ 3-4 డేస్లో నేను కట్టు తీసేస్తాను. నేను యూట్యూబ్ జర్నీలో కూడా ఎవరిని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని నేను ఎవరిని అడగలేదు. కానీ ఎవరికి కంటెంట్ నచ్చింది వెళ్తుంది. 2000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు నా కుటుంబ సభ్యులు. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నాకు మాట్లాడటం రాదు, అంతగా వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదు. అందువల్ల నేను ఏ రోజు కూడా వాయిస్ బేస్డ్గా నేను ప్లాన్ చేయలేదు. కానీ ఎందుకో ఈ మూమెంట్ని నేను బాధగా పెయిన్గా ఒక 20 డేస్ గడిపాను కాబట్టి ఇందులో నుంచి ఇంకొక 3-4 డేస్లో బయటకు వస్తున్నాను అనే సంతోషాన్ని మీతో పంచుకోవాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నన్ను ఆదరించిన వాళ్ళకి. నాకు ఈ టైంలో ఉన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు అండగా నిలబడ్డ అందరికీ చాలా థ్యాంక్స్ అందరూ చూస్తారు, అందువల్లే మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను.